చెయ్యాలి. అందుకే యేసు ప్రభు వారి గురించి పేతురు మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఆయన మన యొక్క జీవితాలలో మనకేమై ఉన్నాడు, మాదిరిగా ఉండిపోయాడు. అందుకే చెప్తున్నాడు, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజు భూమి మీద ఉన్న కుటుంబాలలో ఏ కుటుంబంలో కూడా సంతోషము సమాధానము కరువైపోయినాయి. ఎవరు కూడా చూడటానికి పైకి నవ్వుతున్నారే గాని వాళ్ళ హృదయములో కన్నీళ్లు దారిపోతున్నాయి. ఎందుకంటే పరమగీతంలో మాట్లాడుతుంటారు, ఏమంటారు తెలుసా, ఇదిగో నీవు ఒక మనిషి పైకి నవ్వుచుండినను హృదయములుండా దుఃఖముండును. ఎన్ని బాధలు, ఎన్ని సమస్యలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు ఒకటారండా చెప్పుకుంటే చాలా పరిస్థితుల్లో చాలా సమస్యలతో మనుషులు కొట్టుమిట్టాడిపోతున్నారు. అందుకని నేను చెప్తున్నాను, ఇలాంటి అంధకార జీవితాల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఇలాంటి అంధకార బ్రతుకులో ఉన్న వాళ్ళకి వెళ్ళండి, వాళ్లకు వెలుగును ప్రకాశింప చేయండి. వాళ్ళ హృదయాలలో నుంచి వెలుగు బయటికి రావాలి. ఏమంటున్నారంటే పేతురు రాసిన పత్రికలో మాట్లాడుతుంటారు చూడండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము, 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం జాగ్రత్తగా చదువుదాం. చాలా జాగ్రత్తగా చూడండి అమ్మా. అపోస్తలుడైన పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోట్ల వెలుగుచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యము ఉంచిన ఎడల మేలు. ఏటి యందు లక్ష్యం ఉంచాలంట? దాని యందు లక్ష్యం ఉంచాలి, దాని గురించి ఆలోచించాలి, దాని గురించి తపన చెందాలి. మీరు చాలా సార్లు చూస్తుంటారు, నేను కొన్ని చోట్ల మన యొక్క మీటింగ్స్ ఏర్పాటు చూస్తుంటారు. చాలా మంది అప్పుడప్పుడు అంటుంటారు, బ్రదర్లు అంటారు, అయ్యా ఇప్పుడు అన్న ఇచ్చాడని ఒక పాట ఇద్దామని. అంత ఆసక్తి ఉన్నోడు, పాట పాడాలని ఆశ ఉన్నోడు ఒక అరగంట ముందు రావాలి. నేను దేవుణ్ణి స్తుతించాలి, దేవుని నామాన్ని మహిమపరచాలి, ఆయన గాన ప్రతిగానములు చేయాలన్నప్పుడు ఒక అరగంట ముందు రావాలి. పాస్టర్ సమయం మనం దొంగలిస్తే ఎందుకు లేదంటే, నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేసేటువంటి వ్యక్తి కరెక్ట్ 9 గంటలకు తంబేయాలని పెట్టాడు. ఇప్పుడు తంబు అనే సిస్టమ్ పెట్టాడు. తంబు వేయకుండా 10ంటికి కొన్ని అనుకో ఆబ్సెంట్. తంబు కోసమైనా పరుగులు తీస్తుంటాడు. ఆఫ్టర్ 15,000 లేదా నా దృష్టిలో ఒక ₹1,00,000 ఆఫ్టర్ అంతే. ₹1,00,000 జీతం కోసం పొద్దున్నే ఉదయాన్నే లేచి ఆదల బాధల రెడీ అయిపోయి తంబేస్తున్నాడే. నీ జీవితానికి శాశ్వత కాలమైనటువంటి నిత్య జీవం ఇచ్చే దేవుని యొక్క సన్నిధిలోనికి నువ్వు కరెక్ట్ టయానికి రాకపోవటానికి కారణం ఏంటంటే, వాక్యం అంటే నిర్లక్ష్యం, అదంటే లక్ష్యం, ఇదంటే నిర్లక్ష్యం. ఎందుకు లక్ష్యం లేకుండా పోయిందంటే, ఈ యొక్క వాక్యము చీకటి గల చోట వెలుగునిచ్చేది. ఈ రోజు చాలా మంది జీవితాలు, ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ కూర్చున్న వారి గురించి కాదు నేను మాట్లాడేది, వినొచ్చున్న ప్రతి సహోదరుని గురించి మాట్లాడుతున్నాను. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబంలో ఉన్న బిడ్డ గురించి మాట్లాడుతున్నాను. ఏ సమస్య, ఏ బాధ, ఏ ఇబ్బంది, ఏ ఇరుకు ఎవరికి చెప్పుకోలేక ఓ తల్లి, ఓ బిడ్డ, ఓ అక్క, ఓ చెల్లెలు ఎవరికి చెప్పుకోలేక బాధపడుతూ ఏడుస్తున్నావేమో, యేసు ప్రభు వారి గురించి ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఎక్కడ కూర్చున్నా, ఏ స్థలంలో కూర్చున్నా, నిజముగా ఈయన మా దేవుడు కాదు అనుకుంటున్నావేమో, ఈయన మీ అనే కాదు, ప్రపంచానికి భూమి అంతటికి ఒక్కడే దేవుడు. ఈయన గురించి ఒక్కసారి ఆలోచించు. నిజముగా నా కుటుంబం ఎలాంటి పరిస్థితుల్లోనుంది, నా బిడ్డలు నా మాట వినకుండా దారి తప్పిపోయారు, నా భర్త నా మాట వినకుండా దారి తప్పిపోయారు, నా భార్య నన్ను లెక్క చేయకుండా దారి తప్పిపోయింది. ఈ పరిస్థితుల్లో నాకు దిక్కెవరు, ఎవరితో చెప్పుకుంటే ఎవరు తీర్చలేరని బాధపడుతున్న సహోదరి సహోదరుడా, ఒక్కసారి యేసు ప్రభు వారి మాటకు చెవినివ్వు. ఒక్కసారి యేసు ప్రభు వారికి ఆహ్వానం పలికించి నీ హృదయంలోనికి. ఎందుకంటే ఆయన నీ హృదయంలోనికి వస్తే, ఆయన నీ జీవితంలోనికి వస్తే, ఈ హృదయములో ఉన్నటువంటి కరుడు కట్టుకుపోయిన కట్టిక చీకటిని ఆయన వచ్చి ఏం చేస్తాడు, వెలుగుగా మారుస్తాడు. ఆయన వచ్చి వెలుగుగా మారుస్తాడు. ఎందుకయ్యా ఏంటి ఇలా మాట్లాడుతుంది బైబిల్ అంటే, బైబిల్ ఇదే చెప్తుంది, నీతిమంతుడికి కాదు పాపులను రక్షించుడికి ఎవరు వచ్చాడమ్మా, యేసు ప్రభు భూమి మీద పుట్టిన దేనికి? ఇలాగ అంబరాలు సంబరాలు చేసుకొని, ఆడంబరాలు చేసుకొని, రంగులు వేసుకొని, ఏదేదో కలుసుకొని, ఏదేదో వండుకొని, ఏదేదో తినటానికి కాదు. ఈ పండగ ఆధారం చేసుకొనినా, దీన్ని ఒక ఆధారంగా మార్చుకొనినా ప్రతి ప్రాంతంలోనికి వెళ్ళి వెలుగు లేని చోట్ల వెలుగు చెప్పాలి.
వెలుగు లేని ప్రాంతాలకు వెళ్ళి వెలుగు చేయండి, తప్పు లేదు. ప్రతి ఇంటికి వెళ్ళి సువార్త చేయండి, ప్రతి వీధికి వెళ్ళి సువార్త చేయండి, ప్రతి ప్రాంతానికి వెళ్ళి సువార్త చేయండి. ప్రతి ఒక్కరికి యేసు ప్రభు గురించి చెప్పండి. చెప్తారా? చెప్తారా? నిజంగా చెప్తారనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పలేం. ఎందుకు తెలుసా? చెప్పాలంటే ముందు నేను కరెక్ట్గా ఉండాలిగా. చెప్పాలంటే ముందు నేను కరెక్ట్గా ఉండాలి కదా. చెప్పాలంటే ముందు నా బ్రతుకు బాగుపడాలి కదా. చెప్పాలంటే ముందు నా కుటుంబం కరెక్ట్గా ఉండాలి కదా. చెప్పాలంటే ముందు నా జీవితం కరెక్ట్గా ఉండాలి కదా. అందుకని పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ ప్రార్థనకు రండి మీరు బాగుపడతారంటే వాళ్ళు ఏమంటారంటే ముందు మీరు బాగుపడిన తర్వాత మేము బాగుపడతామంటున్నారు. ముందు మీ జీవితాలు మార్చుకున్న తర్వాత మాకు చెప్తారు అంటున్నారు. అందుకనే ముందు మన జీవితాలు ఎందుకు మారటం లేదంటే వాక్యం నీ హృదయంలోనికి రావాలి. తెల్లవారు వేకువ చుక్క ఉదయించినట్టుగా నీ యొక్క హృదయంలో దేవుని వాక్యం వెళ్ళాలి. నీ హృదయంలో దేవుని వాక్యం వెలిగించబడాలి. నీ హృదయంలోనికి దేవుని మాటలు వెళ్ళాలి. యేసు ప్రభువారు 2025 సంవత్సరాల క్రితము భూమి మీదకి దేనికి పుట్టాడంటే అంధకార సంబంధమైన ప్రదేశములలో, మరణ ఛాయ గల ప్రదేశాల మీద మబ్బు నిలవలేదు. అంధకారమైనటువంటి పరిస్థితులలో ఆయన అంధకారమును తొలగించాడు. దుఃఖములతో, బాధలతో, ఇబ్బందులతో ఉన్న వాళ్ళ జీవితాలకు ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని ఇవ్వటానికి వచ్చాడు ఆయన. ఈరోజు అది అందరూ మర్చిపోయారు. వాళ్ళొక సంక్రాంతి చేసుకుంటున్నారు, వీళ్ళొక దసరా చేసుకుంటున్నారు, వాళ్ళొక రంజాన్ చేసుకుంటున్నారు. మాకు ఒక పండగ కావాలి, మేము కూడా క్రిస్మస్ వాళ్ళకంటే గాఢంగా చేసుకుంటాం. గాఢంగా చేసుకోవటానికి కాదమ్మా ఈ పండగ నీకు వచ్చింది. గాఢంగా చేసుకోవటానికి కాదు ఆయన ఇక్కడ పుట్టింది. దీన్ని ఆధారం చేసుకుని కొంతమందికైనా సువార్త ప్రకటించు. కొంతమంది జీవితాల్లోనైనా వెలుగును నింపు. కొంతమంది బ్రతుకుల్లోనైనా వెలుగును పంచు. కొంతమంది బ్రతుకులలోనైనా ఆ వెలుగును పంచి వారి జీవితాలను వెలిగింపచేయి. వెంటనే ఈ స్త్రీతో ఏమన్నాడు తెలుసా? అమ్మా ఎవరైనా శిక్షించారా? ఈరోజు శిక్షించే వాళ్ళు ఊరి నిండా ఉన్నారు, ఇంటి నిండా ఉన్నారు, ఒంటి నిండా ఉన్నారు. అందరూ శిక్షించేవాళ్ళు. తప్పు చేశారు. తప్పు చేస్తే తప్పు చేయటం మానవ సహజం. తప్పును చేసిన వాణ్ణి ఆ తప్పు కరెక్ట్ కాదని చెప్పి ఆయన్ని ప్రేమించేటువంటి లోకము కాదు. యేసు ప్రభు కంటే గొప్పలం కాదయ్యా మనం ఎవరిమి. అంతలా ఉన్న వ్యభిచారముతో పట్టుబడిన స్త్రీనే ఏమన్నాడు అంత ఆయన చెప్పండి. ఏమన్నాడమ్మా? ఒక్కడేం చెప్పండి ఏమన్నాడు? అమ్మా. ఏమన్నాడమ్మా? అమ్మా ఇక మీదట పాపము చేయొద్దు. అమ్మ అంటే అసలు ఎంత బాగా పిలిచాడు. ఈరోజు మనం ఏమని పిలుస్తాం? వాళ్ళకి కొన్ని పేర్లు పెడతాం. ఏం పేర్లు పెడతాం? తిరుగుబోతు, త్రాగుబోతు, బజారోడు, గాలోడు పేర్లు పెట్టేస్తున్నాం. పేర్లు పెట్టేంత రేంజ్కి ఎదిగిపోయాం. మనం ఎలా ఉన్నాం? యేసు ప్రభు కంటే గొప్ప కదా అందరం పేర్లు పెట్టే రేంజ్కి ఎదిగిపోయాం. ప్రేమ చేత, సమాధానం చేత జీవితాలను మార్చాలయ్యా. ప్రేమిస్తే ఖచ్చితంగా చెప్తున్నాను జీవితాలు మారుతాయి. సినిమాలలో, లోకంలో వస్తున్న సీరియళ్లలో ఎవరో కొటేషన్లు ఈ యొక్క వాట్సాప్ లో గానీ సెల్ ఫోన్ లో గానీ కొటేషన్లు పెడితే ఆ ప్రేమ గురించి నీ యొక్క స్టేటస్ లో పెట్టుకోవటం కాదు, నీ జీవితమే ఒక ప్రేమమయంగా మారిపోవాలి. నీ బ్రతికే ఒక ప్రేమగా మారిపోవాలి. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? అమ్మా ఇక వెళ్ళు, నేను కూడా నిన్ను ఏమన్నాడు? నేను కూడా నిన్ను శిక్షించను. ఈరోజు మనం ఎవరిమైనా శిక్షించే వాళ్ళు ఉన్నామా లేదా? చెప్పండి. ఎక్కడ ఎవరిమైనా శిక్షించే వాళ్ళు ఉన్నామా లేమా? మరిసిపోయి దెబ్బలు తప్పక, నోటితో తిట్టడం తప్పక మనిషిని బతికినోడిని చంపేస్తుంటారంతే. బతికిన వాళ్ళని చంపుతుంటాం మన యొక్క శాస్త్రాల చేత, మన యొక్క ఆ యొక్క పరిస్థితుల చేత, మన యొక్క యాటిట్యూడ్ అంటే మన యొక్క బిహేవియర్ చేత మనిషిని చంపేస్తూ ఉంటాం. ఎందుకు చంపేస్తామంటే మన మీద పెద్ద బిల్డప్లు ఇచ్చినట్టు, మన మీద పెద్ద నీతిమంతులమైనట్టు, మన మీద పెద్ద గొప్పవాళ్ళమైనట్టు. యేసు ప్రభు కంటే ఎవరు నీతిమంతుడు లేడు. ఎందుకంటే అదే మాట మాట్లాడుతున్నాడు. పవిత్రులకు అన్నీ పవిత్రుడే. నువ్వు మంచివాడు అయితే అందరికీ కూడా నీకు మంచిగానే ఉంటుంది. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా ఆలోచించండి, జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్తగా మీరు ముందుకు ఆలోచించండి. యేసు ప్రభువు మాట్లాడుతున్నాడు. అమ్మా
నిజంగా నా జీవితంలో నేను చాలా మార్లు నిజంగా నేను ఈరోజు దేవుడిని నమ్ముకొని ఇప్పటికి 2012 డిసెంబర్ 5వ తారీఖున దైవజనుడు జానరాజు గారు నాకు బాప్టిజం ఇచ్చారు. అది నాకు తెలుసు. ఈ యొక్క రేగలగడ్డ సంఘం నుంచే నేను వెళ్ళాను, బాప్టిజం తీసుకున్నాను, అభిషేకం కూడా ఇక్కడే తీసుకున్నాను, నాకు తెలుసు. ఈ రోజు వరకు కూడా నేను నా జీవితంలో ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకునేది ఏంటంటే ఎదుటి మనుషుల్ని ప్రేమించాలి. ఈ సాధ్యమైనంత వరకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండాలి. ఎందుకంటే మన హృదయాలలో వెలిగింది ఏంటంటమ్మా? మన హృదయాలలో వెలిగింది ఏంటి? క్రీస్తు ప్రేమ. క్రీస్తు మన హృదయాలలో వెలిగాడు. ఆనాడు పశువుల పాకలో పుట్టాడని ఈరోజు పాటలు పాడుతున్నాం. నేను పాడొద్దని ఎప్పుడు చెప్పను, పాడే వాళ్ళని నేను ఎప్పుడు కించపరచను, వాయించే వాళ్ళని ఎప్పుడు కించపరచను. మీరు ఇన్ని చేస్తున్నారు, ఇదే మనుషులు వాక్యం కూడా వినమని చెప్తున్నాను అంతే. వాక్యం వినకపోతే సినిమా పాటకు దేవుని పాటకు తేడా ఉండదు. సినిమా మ్యూజిక్ లోకములో ఈ మ్యూజిక్ తేడా ఉండదు. వాక్యం వినకపోతే అందరికి అలవాటు అయిపోద్ది. ఏముంది కొట్టేద్దాంలే పాడేద్దాంలే అయిపోద్ది. వాక్యం ఉండాలి. నిజంగా నేను బయటకు వచ్చినప్పుడు కూడా దైవజనుడు నాకు అదే చెప్పారు, వాక్యం. ఈరోజు నేను ఇన్ని సంవత్సరాలైనా ఇన్ని రోజులైనా ఎంతో మంది నా దగ్గరకు వచ్చి నాకు ఫోన్లు చేసి మాతో కలవండి బ్రదర్, మీరు బాగా పరిచర్య చేస్తున్నారు, వాక్యం చెప్తారు, కలవండి. నేను ఒకటే చెప్తాను, మేము నేర్చుకున్నది చనిపోయేంత వరకు విడిచిపెట్టేది కాదు. ఈరోజు చాలా మందికి వచ్చి అన్నయ్య రావట్లేదు అంటే పరిచర్య విస్తరించిపోయింది. అక్కడక్కడ ప్రదేశాలు చేయాలి. కొన్ని సందర్భాల్లో కలుస్తుంటాం, కొన్ని సందర్భాల్లో కలవలేము. కలవనంత మాత్రాన ఆ వాక్యం మాలో లేకుండా పోలేదు. ఆ వెలిగించిన దీపం ఈ రోజుకి వెలుగుతూనే ఉంది, మీ మధ్య వెలుగుతుంది. ఈ రోజు నేను చెప్తానంటే నా మాట్లాడుకుంటున్నారేమో, దేవుడి మాటలు ఎలా అనుకుంటున్నారు? ఎక్కడికి వెళ్ళినా చెప్తాను, జానరాజు గారితో తిరుగుతున్నాం మేమంటాం అంతే. చాలా మంది అంటారు, అవునా వారితో తిరుగుతున్నారు మీరు, ఓకే మంచిది. ఎందుకు చెప్తున్నామంటే ప్రియ సహోదరులారా, ఇదే సంఘములో ఉన్న మీరు కూడా మేము ఆయన బిడ్డలమని మాటలతో కాదు, మీ క్రియల ద్వారా తెలియజేయాలి. వాక్యానికి విలువిచ్చి వాళ్ళు వాక్యానికి విలువిచ్చేవాళ్ళు, వీళ్ళ సంఘంలో వాళ్ళు కూడా వాక్యానికి విలువిచ్చారు. కాబట్టి మనందరికీ నేను తెలియజేస్తాను, అదే చెప్పాడు, అమ్మా నేను నిన్ను శిక్షించను. అది ఆ వేకువ చుక్క అనేటువంటి ఆ వాక్యం మన హృదయంలో వచ్చిందనుకో, ఆ సమాధానకరమైనటువంటి ఆ సువార్త మన హృదయంలోనికి వెలిగించబడిందనుకో, నిజంగా ప్రియ సహోదరులారా, మనము వెలిగి ఇదిగో నిజమైన వెలుగు ఉండెను, అది వెలుగుచ్చు ప్రతి మనిషిని వెలిగించుతున్నది. వెలగాలి, నువ్వు వెలిగి వాళ్ళని వెలిగించాలి. నేను ఆడిపోయి నిన్నాడు వెలిగిస్తా? నేను చెప్పాలంటే నేను కరెక్ట్గా ఉండాలి, నీకు తెలియచేయాలి. అదే మాటలో చెప్తున్నాను. అంధకారంలో నుండి ఏం ప్రకాశించాలి? వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే మా హృదయములలో ఆ యేసు ప్రభు వారి గురించినటువంటి మాటలు ప్రకటించారు. దానిని గురించి చెప్పకుండా మేము ఉండలేం, వాటిని గురించి ప్రకటించకుండా మేము ఉండలేం అని వాళ్ళు మాట్లాడారు. ఈరోజు మేము కూడా ఇదే చెప్తున్నాం. ఆ యేసు ప్రభు వారు మీ హృదయంలో ఉదయించాడంటే కారణం ఏంటంటే మీ హృదయంలో వాక్యమై ఉన్న యేసు ప్రభు ఉండాలి. ఆమేన్. ఏముండాలి? వాక్యమై ఉన్న యేసు ప్రభు ఉండాలి. ఆ వాక్యం నీలో ఉంటే నీవు, నీ కుటుంబము, నీవున్న ప్రాంతము, నీవున్న ప్రదేశము, నీవున్న దేశము, నీవున్న ప్రపంచము వెలిగించబడుతుంది. అలాంటి భాగ్యం దేవుడు మనకును ఈ ప్రాంతానికి అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది, శ్రేష్టమైన